ప్రతి ఇంటర్వ్యూలో ప్రతి ఒక్కరిని కామన్గా అడిగే క్వశ్చన్, నీకు నువ్వు డిఎస్ఏకి ఎంత రేట్ చేసుకుంటున్నావు? ఇంతకీ నీకు నువ్వెంత రేట్ చేసుకుంటున్నావు? వస్తున్నాడు అబ్బాయి, వస్తున్నాడు. మనం స్టార్ట్ చేస్తున్న సిరీస్ డేటా స్ట్రక్చర్స్ యూజింగ్ జావా స్క్రిప్ట్. మనకి ఇంటర్వ్యూస్లో ఎటువంటి ప్రోగ్రామింగ్ బ్యారియర్ ఉండదు కాబట్టి నువ్వు ఎటువంటి లాంగ్వేజ్లో రాసిన ఆ క్వశ్చన్ నువ్వు సాల్వ్ చేయగలిగితే చాలు, నువ్వు సెలెక్ట్ అయిపోయినట్టే. సో మన జావా స్క్రిప్ట్ అనేది చాలా లిబరల్ లాంగ్వేజ్, అందరికీ తెలిసిందే. అది ఎటువంటి చిన్న చిన్న సింటాక్స్ ఎర్రర్స్ కానీ, సెమికాలన్ ఎర్రర్స్ కానీ, ఇండెంటేషన్ కానీ ఏం పట్టించుకోదు. నువ్వేం రాసినా కానీ కరెక్ట్గా రాస్తే చాలు, జావా స్క్రిప్ట్ అనేది కోడ్ రన్ చేస్తుంది, ఎర్రర్స్ లేకుండా ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ఇలాంటి లాంగ్వేజ్తో డేటా స్ట్రక్చర్స్ నేర్చుకోవడం చాలా ఈజీగా ఉంటుంది. చాలా సింపుల్గా నేను చెప్తా. ఏదైనా కొత్త టాపిక్ నేర్చుకునే ముందు అసలు ఆ టాపిక్ని మన డే టు డే లైఫ్లో ఎక్కడ యూజ్ చేస్తున్నాం, ఎక్కడ ఇంప్లిమెంట్ చేస్తున్నాం అనేది తెలుసుకోవడం వల్ల మామూలుగా చదువుకుంటా నేర్చుకోవడం దానికంటే చాలా ఎక్కువ ఇంపాక్ట్ ఉంటుంది. అసలు డేటా స్ట్రక్చర్స్ మన రియల్ లైఫ్లో ఎక్కడ వాడతాము, వాటి అప్లికేషన్స్ ఏంటి అనేది ఈ ఎపిసోడ్లో చూద్దాం. నెక్స్ట్ ఎపిసోడ్ నుంచి టాపిక్ ఇన్ డీటెయిల్గా వెళ్దాం. సో ఈరోజు అసలు డేటా స్ట్రక్చర్స్ ఎందుకు, వై డేటా స్ట్రక్చర్స్ వస్తే, మన డైలీ లైఫ్ అప్లికేషన్లో మనం ప్రతి ఒక్కరు బస్ టికెట్స్ కానీ, మూవీ టికెట్స్ కానీ బుక్ చేసుకునే ఉంటాం. బస్ టికెట్స్ బుక్ చేసుకునేటప్పుడు నువ్వు ఎటువంటి యాప్ ఓపెన్ చేసినా, రెడ్ బస్ కానీ, పేటిఎం కానీ, అలాంటి ఎటువంటి యాప్ ఓపెన్ చేసినా కానీ ఇంటర్ఫేస్ అనేది ఇలానే ఉంటుంది. టికెట్స్ అన్నీ ఉంటాయి. ఇప్పుడు ఈ టికెట్స్కి అనేది నెంబర్స్ ఇచ్చుకుందాం. 1 2 3 4 5 రోస్ ఉన్నాయి, 3 కాలమ్స్ ఉన్నాయి. ఇప్పుడు ఫర్ సపోజ్ నువ్వు థర్డ్ రోలో ఉన్న సెకండ్ కాలంలో ఉన్న సీట్ని బుక్ చేసుకుందాం అనుకుంటున్నాం. సో అంటే థర్డ్ రో సెకండ్ కాలం, దీన్ని ఎలా రాసుకోవచ్చు? 3 2 ఈ సీట్ని సెలెక్ట్ చేసుకుందాం. అంటే ఇది రో కింద వేసుకుంటే, ఇది కాలం కింద వేసుకుంటే సీట్ నెంబర్ 3 2. ఎందుకు? థర్డ్ 3 అనేది ఇక్కడ రో నెంబర్, 2 అనేది కాలం నెంబర్. ఈ 2 ఉన్న కాంబినేషన్లో దీన్ని తీసుకున్నాం. సో ఇది ఒక క్లాసిక్ ఎగ్జాంపుల్ ఆఫ్ 2D అరే అనమాట. ఈ 2D అరే అనేది మన ఎటువంటి టికెట్స్ అప్లికేషన్లో కూడా ఈ 2D అరేనే వాడతాం. సో దీనివల్ల నువ్వు ఏ సీట్ సెలెక్ట్ చేసుకుందాం అనేది కంప్యూటర్కి అర్థమై ఆ సీట్ సంబంధించిన టికెట్ అనేది నీకు ప్రింట్ అయ్యి వస్తుంది. ఇది ఒక ఎరేకి సంబంధించిన డైలీ లైఫ్ ఎగ్జాంపుల్. అండ్ ఇప్పుడు స్టాక్ విషయానికి వస్తే, జిమ్కి వెళ్తాం కదా, జిమ్కి వెళ్ళినప్పుడు బార్బెల్ ఉంటుంది, డిస్క్లు ఉంటాయి. ఇప్పుడు నువ్వు ఎక్సర్సైజ్ చేయాలనుకున్నప్పుడు ఫస్ట్ ఒక డిస్క్ పెడతావు, తర్వాత డిస్క్ 2ని ఎండింగ్ నుంచి జాయిన్ చేస్తావు, అటొకటి ఇటొకటి. తర్వాత డిస్క్ 3ని ఏం చేస్తావు, అటొకటి ఇటొకటి ఎండింగ్ నుంచి మళ్ళీ జాయిన్ చేస్తావు. ఇప్పుడు నీకు ఎక్సర్సైజ్ చేసిన తర్వాత నువ్వు డిస్క్ని తీయాలనుకుంటున్నావు అనుకో, ఫస్ట్ ఏ డిస్క్ తీస్తావు? అఫ్ కోర్స్ లాస్ట్లో ఉన్న డిస్కే చూస్తావు. థర్డ్ డిస్క్ని ఫస్ట్ తీస్తావు, తర్వాత ఏ డిస్క్ని తీస్తావు? థర్డ్ డిస్క్ వెళ్ళిపోయిన తర్వాత సెకండ్ డిస్క్ని తీస్తావు, తర్వాత ఫస్ట్ డిస్క్. అంతేగాని ఇప్పుడు మామూలుగానే 3 తీయక ముందే బండ తీసిన తర్వాత 3 తీయవు కదా. ఇక్కడ ఏమర్థం అవుతుంది? లాస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ అనేది అప్లై అవుతుంది. సో నువ్వు ఏం చూడాలనుకుంటున్నావు? ఇప్పుడు ఇక్కడ లాస్ట్న థర్డ్ డిస్క్ అనేది ఇన్సర్ట్ చేసాం. థర్డ్ డిస్క్ ఇన్సర్ట్ చేసేటప్పుడు థర్డ్ డిస్క్ అనేది లాస్ట్లో యాడ్ చేసాం. సో ఇక్కడ రిమూవ్ చేసేటప్పుడు కూడా థర్డ్ డిస్క్ని ఫస్ట్ తీసేస్తున్నాం. అంటే ఏమైంది? లాస్ట్ ఏదైతే మనం ఇన్ చేసామో దాన్ని ఫస్ట్ అవుట్ చేస్తున్నాం, ఫస్ట్ అవుట్. సో దీన్ని షార్ట్కట్లో లిఫో అని కూడా పిలుస్తాం. లిఫో అనేది బేసిక్ ప్రైమరీ ప్రిన్సిపల్ ఆఫ్ స్టాక్ డేటా స్ట్రక్చర్ అనమాట. అండ్ ఇప్పుడు క్యూ డేటా స్ట్రక్చర్కి వస్తే, క్యూ అనేది ఎలా ఉంటుందంటే, ఇప్పుడు ఫర్ సపోజ్ నువ్వు మూవీ టికెట్స్ కొనుక్కోవడానికి టికెట్ కౌంటర్ దగ్గరికి వెళ్ళావు. ఇది టికెట్ కౌంటర్ అనుకో. ఇక్కడ ఇద్దరు కస్టమర్స్ ఉన్నారు, ఒకటి పేరు రమేష్, ఇతని పేరు సురేష్. ఇప్పుడు రమేష్ అనే అతను ఫస్ట్లో నుంచి ఉన్నాడు, రమేష్ వెనకాల సురేష్ నుంచి ఉన్నాడు. సో రమేష్ అనే అతను ఫస్ట్ పర్సన్, సురేష్ అనేవాడు సెకండ్ పర్సన్. ఇప్పుడు టికెట్ అనేది ఇప్పుడు రమేష్కి ఇస్తాడు, ఇది రమేష్ కదా, రమేష్ ఫస్ట్ పర్సన్, ఇది సెకండ్ పర్సన్, ఇది థర్డ్, ఇతని పేరు రాహుల్ అనుకున్నాం. ఫస్ట్ టికెట్ కౌంటర్లో ఫస్ట్ రమేష్ అనేవాడు టికెట్ తీసుకున్న తర్వాత రమేష్ వెళ్ళిపోతాడు. రమేష్ వెళ్ళిపోయిన తర్వాత సురేష్, ఆ తర్వాత రాహుల్. ఇక్కడ ఏమవుతుంది? నాకు ఫస్ట్ ఈ సిచ్యువేషన్లో ఫస్ట్ ఉన్నది ఎవరు? రాహుల్ ఫస్ట్ ఉన్నాడు. ఫస్ట్ ఎవరు వెళ్ళిపోయారు? రాహుల్ వెళ్ళిపోయాడు. ఫస్ట్ ఉన్న అతను ఫస్ట్ వెళ్ళిపోయాడు. దీన్ని ఏమంటారు? ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ అంటారు. ఇక్కడ ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్. ఇక్కడ నువ్వు ఏం చూడాలి? ఫస్ట్ రాహుల్ ఉన్నాడు, సారీ రాహుల్ కాదు రమేష్. రమేష్ ఉన్నప్పుడు రమేష్ టికెట్ తీసుకున్నాడు, టికెట్ తీసుకున్న తర్వాత రమేష్ వెళ్ళిపోతాడు. ఇప్పుడు నువ్వు నేను ఉన్నాం.
నీ వెనకాల నేనున్నాను. ఫస్ట్ టికెట్ ఎవరికి ఇస్తారు? ఫస్ట్ నుంచున్న నీకు ఇస్తారు. నీకు ఇచ్చిన తర్వాత నాకు ఇస్తారు. సో నువ్వు టికెట్ తీసుకున్న తర్వాత అక్కడే నుంచో కదా, నువ్వు ఫస్ట్ నుంచున్నావు కాబట్టి టికెట్ తీసుకొని ఫస్ట్ వెళ్ళిపోతావు. సో ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్, ఫస్ట్ ఎవరు వచ్చారో ఫస్ట్ అతను వెళ్ళిపోతాడు. దీన్నే షార్ట్కట్లో ఫిఫో అని పిలుస్తారు. ఫిఫో అంటే ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ అనమాట. ఇది క్యూ యొక్క బేసిక్ ప్రైమరీ ప్రిన్సిపల్ అనమాట. అండ్ నెక్స్ట్ సింగిల్ లింక్ లిస్ట్ వస్తే, ఇప్పుడు మనం మ్యూజిక్ ప్లేయర్ యాప్లో పాటలు వింటూ ఉంటాం. ఇప్పుడు నువ్వు పాటని నీ ప్లేలిస్ట్లో నీ పాటలన్నీ వరుసగా ఉంటాయి. ఇప్పుడు నువ్వు అన్ని యాడ్ టు క్యూ యాడ్ టు క్యూ యాడ్ టు క్యూ అని నొక్కుతావు. అంటే ఏంటి, దాని వెనకాల దాన్ని లింక్ చేసుకుంటూ వెళ్తున్నాం. ఇప్పుడు ఫస్ట్ సాంగ్ ప్లే ఏమంటే నీ ప్లేలిస్ట్ అనేది ఆగిపోవట్లేదు. ఎందుకు ఆగిపోవట్లేదు? నెక్స్ట్ సాంగ్ లింకే ఉంది కాబట్టి. ఆ సెకండ్ సాంగ్ అయిపోయిన తర్వాత థర్డ్ సాంగ్కి లింకే ఉంది కాబట్టి. సో ఈ ఫస్ట్ సాంగ్ అనేది సెకండ్ సాంగ్కి లింకే ఉంది. ఫస్ట్ సాంగ్ అయిపోయిన వెంటనే సెకండ్ సాంగ్ వస్తుంది. సెకండ్ సాంగ్ అయిపోయిన వెంటనే థర్డ్ సాంగ్ వస్తుంది. సో ఫస్ట్ సాంగ్ అనేది సెకండ్ సాంగ్తో లింకే ఉంది, సెకండ్ సాంగ్ అనేది థర్డ్ సాంగ్లో లింకే ఉంది. ఇది సింగిల్ లింక్డ్ లిస్ట్ యొక్క డే టు డే ఎగ్జాంపుల్ అనమాట. ఇప్పుడు డబుల్ లింక్ లిస్ట్ వస్తాయి. సింగిల్ లింక్ లిస్ట్ లాంటి అనమాట. సింగిల్ లింక్ లిస్ట్ అన్ని మనం డబుల్ లింక్ లిస్ట్ అనుకోవచ్చు. ఇక్కడ ఏం జరుగుతుంది, ముందుకి వెనక్కి రెండింటికి వెళ్ళొచ్చు. ఇక్కడ పైన డైరెక్షన్ చూసుకుంటే ముందుకు వెళ్ళొచ్చు, వెనక్కి రావచ్చు. ఇప్పుడు సాంగ్ 1 ఉంది, నువ్వు ఓ పాట విన్నావు. ఆ పాట విన్న తర్వాత నెక్స్ట్ పాటకి వెళ్ళిపోయావు, సాంగ్ 2కి వెళ్ళావు. కానీ నీకు మళ్ళీ సాంగ్ 1 వినాలనిపించింది. సో సాంగ్ 2 నుంచి మళ్ళీ సాంగ్ 1కి వస్తావు. తర్వాత లేకపోతే ఇప్పుడు సాంగ్ 1 ఉంది, సాంగ్ 1 నుంచి సాంగ్ 2 విన్నాం, సాంగ్ 2 నుంచి సాంగ్ 3 విన్నాం. సాంగ్ 3 అయిపోయిన తర్వాత నీకు మళ్ళీ సాంగ్ 2 వినాలనిపిస్తుంది. అప్పుడు ఏం చేస్తావు, వెనక్కి వెళ్ళే బటన్ నొక్కుతావు. వెనక్కి వెళ్తే ఏమొస్తుంది, మళ్ళీ సెకండ్ సాంగ్ ప్లే అవుతుంది. సో దీని ఏంటిది, టూ అండ్ ఫ్రో, ముందుకు వెళ్తున్నావు వెనక్కి వస్తున్నావు. డబుల్ లింక్డ్ లిస్ట్లో అంటే ఇప్పుడు ఏ అనేది సాంగ్ 1 అనుకో, బి అనేది సాంగ్ 2 అనుకో, సి అనేది సాంగ్ 3 అనుకో. ఏ అనేది ముందుకి వెనక్కి డబుల్ వైజ్గా కనెక్ట్ అయి ఉంది, బి అనేది ముందుకి వెనక్కి డబుల్ వైజ్ కనెక్ట్ ఉంది. కానీ సి నుంచి మళ్ళీ ఏకి వెళ్ళలేవు నువ్వు, కానీ ముందుకు మాత్రమే వెళ్ళగలుగుతావు. ఏ టు బి, బి టు సి, లేదా సి టు బి, బి టు ఏ, అంతే. దీన్ని డబుల్ లింక్ లిస్ట్ అంటారు, ఎందుకంటే 2 వేస్ డబుల్ సైడ్ కనెక్ట్ అయ్యి ఉంది కాబట్టి. నెక్స్ట్ ఇంకోటి ఉన్నాడు వీడన్న సర్క్యులర్ లింక్ లిస్ట్, వీడు ఇంకా పెద్ద తలకాయ నొప్పి. ఇప్పుడు సాంగ్ 1 ఉంది, ఓ సాంగ్ విన్నాం, తర్వాత సాంగ్ 2 విన్నాం, సాంగ్ 3 విన్నాం. సాంగ్ 3 తర్వాత మళ్ళీ సాంగ్ 1 ప్లే అయింది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు చెప్తా ఉంటావు, అరే ఈ 2 పాటలే లూప్లో విన్నారా పొద్దునుండి అంటే, దాని అర్థం ఏంటి, ఫస్ట్ సాంగ్ విన్నావు, సెకండ్ సాంగ్ విన్నాం, మళ్ళీ ఫస్ట్ సాంగ్ సెకండ్ సాంగ్, ఫస్ట్ సాంగ్ సెకండ్ సాంగ్, అలా ఇవన్నీ ఒక లూప్లో కనెక్ట్ అవుతాయి అనమాట. సాంగ్ 1 విన్న తర్వాత సాంగ్ 2 ప్లే అవుతుంది, సాంగ్ 2 తర్వాత సాంగ్ 3, సాంగ్ 3 తర్వాత మళ్ళీ సాంగ్ 1, మళ్ళీ సాంగ్ 1 తర్వాత మళ్ళీ సాంగ్ 2. సో ఇవన్నీ ఎలా ఉంటాయంటే, ఇప్పుడు ఇది ఏ అనేది సాంగ్ 1 అనుకో, ఇది బి అనేది సాంగ్ 2, సి అనేది సాంగ్ 3, ఏ అనేది బితో 2 అండ్ ఫ్రో కనెక్ట్ అయి ఉంటుంది, బి అనేది సితో 2 అండ్ ఫ్రో కనెక్ట్ అయి ఉంటుంది, సి అనేది కూడా ఏతో 2 అండ్ ఫ్రో కనెక్ట్ అయి ఉంటుంది అనమాట. లూప్లో సర్క్యులర్ లింక్ లిస్ట్, ఇది ఒక ఈ షేప్ చూసుకుంటే సర్కిల్ షేప్లో ఉంది. సో అందుకే దీని పేరు సర్క్యులర్ లింక్ లిస్ట్. నెక్స్ట్ గ్రాఫ్ డేటా స్ట్రక్చర్. గ్రాఫ్ డేటా స్ట్రక్చర్ అనేది చాలా ఇంపార్టెంట్ డేటా స్ట్రక్చర్. ట్రావెల్స్కి కానీ, పాత్ కనుక్కోవడానికి కానీ, డిస్టెన్స్ కనుక్కోవడానికి కానీ ఈ గ్రాఫ్ డేటా స్ట్రక్చరే వాడతాం. మన డే టు డే లైఫ్ అప్లికేషన్స్లో చూసుకుంటే గూగుల్ మ్యాప్స్ అనేది బెస్ట్ ఎగ్జాంపుల్. ఇప్పుడు అందరం గూగుల్ మ్యాప్స్ వాడతాం. గూగుల్ మ్యాప్స్ ఎందుకు వాడతాం, బేసికల్గా ఒక లొకేషన్ ఏ నుంచి ఒక లొకేషన్ బి వెళ్ళడానికి గూగుల్ మ్యాప్స్ యూజ్ చేస్తాం. ఇప్పుడు ఫర్ సపోజ్ ఇది ఒక ఇండియా మ్యాప్ అనుకుంటే, ఇక్కడ హైదరాబాద్ ఉంది, ఇక్కడ బెంగళూరు ఉంది, చెన్నై ఉంది. వీటి మధ్యలో ఇంకా చాలా ప్లేసెస్ ఉంటాయి. ఇవన్నీ ఇంటర్లింక్డ్గా కనెక్ట్ అయి ఉంటాయి. ఈ హైదరాబాద్ అనేది ఇది ఒక నోడ్ అనమాట. ఈ సర్క్యులర్ షేప్లో ఉన్నాయి కదా, వీటిని నోడ్ అంటారు. ఈ స్ట్రైట్ లైన్స్ని బ్రాంచెస్ కానీ పాత్స్ అని కానీ అంటారు. ఈ ప్రతి బ్రాంచ్కి ప్రతి పాత్కి ఏదో ఒక డిస్టెన్స్ అనేది వాల్యూ అటాచ్డ్ అయి ఉంటుంది అనమాట. ప్రతి ఒక్కటి ఎస్ఎన్ అయి ఉంటుంది. ప్రతి పాత్కి ఎంతో కొంత డిస్టెన్స్ అనేది ఎస్ఎన్ అయి ఉంటుంది. ఇప్పుడు హైదరాబాద్ అనేది ఒక నోడ్, చెన్నై అనేది ఒక నోడ్, బెంగళూరు అనేది ఒక నోడ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను హైదరాబాద్ నుంచి కోల్కతా వెళ్దాం అనుకుంటాను. హైదరాబాద్ నుంచి కోల్కతా వెళ్ళడానికి చాలా వేస్ ఉంటాయి. అందులో కొన్ని వేస్, హైదరాబాద్ అనే నోడ్ ఇది, ఇక్కడ నుంచి మనం ఇలా వెళ్ళి ఇలా వెళ్ళి ఇలా వెళ్ళి ఇలా వెళ్ళి ఇలా వెళ్ళొచ్చు. లేదా ఇంకో పాత ఏముంది, ఇలా వెళ్ళి నేను ఇలా వెళ్ళి బెంగళూరు మీదుగా ఇలా వెళ్ళి ఇలా వెళ్తాను. లేకపోతే ఇంకో నోడ్ ఏముంది, ఇటు వెళ్ళి ఇటు వెళ్ళి ఇటు వెళ్ళి ఇటు. లేదా ఇంకేంటిది, మా ఊరు దోలపేట, నాకు దోలు ఎక్కువ అనుకుంటే ఇటు వెళ్ళి చెన్నై వెళ్ళి ఇదంతా తిరుక్కుంటూ వెళ్తాయి ఇండియా మొత్తం కోల్కతా వెళ్ళడానికి. సో గ్రాఫ్ డేటా స్ట్రక్చర్ అనేది ఏం చేస్తుందంటే వీటిల్లో బెస్ట్ పాత్ ఏంటని చూస్తుంది. ఈ 3 బెస్ట్ పాత్ అని తెలిసింది. ఈ 3 బెస్ట్ పాత్స్లో ఏంటిది ఇంకా బెస్ట్ ఎలా ఫైండ్ చేస్తుంది, డిస్టెన్స్ బేస్డ్. ఈ యొక్క డిస్టెన్స్ అనేది ఇదో పాత్, ఇదో పాత్, ఇదో పాత్, ఇదో పాత్. ఈ పాత్స్ అనేది డిఫరెంట్ నోట్స్ని కనెక్ట్ అయి ఉంటుంది. సో ఈ ప్రతి పార్ట్కి ఏదో ఒక వాల్యూ ఎస్ అని ఉంటుంది. ఈ డిస్టెన్స్ అంతా క్యాలిక్యులేట్ చేస్తుంది. అంటే ఈ నోడ్ హైదరాబాద్ నుంచి నోడ్ కోల్కతా దాకా మధ్యలో ఉన్న డిస్టెన్స్ అంతా క్యాలిక్యులేట్ చేస్తుంది. క్యాలిక్యులేట్ చేసిన తర్వాత తెలిసింది ఏంటిది, ఈ యొక్క పాత్ అనేది 1200 కిలోమీటర్స్ ఉంది.
ఈ పాత్ అనేది 1100 కిలోమీటర్స్ ఉంది, ఈ పాత్ అనేది 1000 కిలోమీటర్స్ ఉంది. సో బేసికల్గా ఏం చేస్తాం, ఏదైతే తక్కువ గూగుల్ మ్యాప్స్ ఏం చేస్తుంది, షార్టెస్ట్ డిస్టెన్స్ ఇస్తుంది 2 పాయింట్స్ మధ్య. సో ఇక్కడ మనకి షార్టెస్ట్ డిస్టెన్స్ చూసుకుంటే 1000 కిలోమీటర్స్ అనేది షార్టెస్ట్ పాత్. సో గూగుల్ మ్యాప్స్ అనేది ఈ పాత్ని రికమెండ్ చేస్తుంది, ఈ పాత్ని రికమెండ్ చేస్తుంది వెళ్ళమని. ఇది ఒక గ్రాఫ్ డేటా స్ట్రక్చర్కి డే టు డే పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ అనమాట. అండ్ అంతే, ఈ యొక్క డేటా స్ట్రక్చర్స్ని ఒకసారి మళ్ళీ ఈ వీడియోని మళ్ళీ చూస్తే నీకు ఇంకా బాగా క్లారిటీ వస్తుంది. ఎప్పుడైతే నువ్వు ఇయే కాదు, నీకు ఇంకా చాలా డే టు డే అప్లికేషన్స్ ఉంటాయి. ఒకసారి నీ చుట్టూ ఉన్న సరౌండింగ్స్ అబ్జర్వ్ చేసి చూడు, నీకే చాలా ఎగ్జాంపుల్స్ తెలుస్తాయి. నెక్స్ట్ ఏంటిది, నెక్స్ట్ ఏం చేస్తాం, నెక్స్ట్ వీడియోస్లో ఎలా ఉంటే ప్రతి ఒక్క టాపిక్ని ఎరేస్ నుంచి, స్ట్రింగ్స్ నుంచి, హ్యాష్ మ్యాప్స్, హ్యాష్ టేబుల్స్, డిఎస్ఏ టెక్నిక్స్, ప్యాటర్న్ ప్రాబ్లమ్ సాల్వింగ్, ప్రతి ఒక్క కాన్సెప్ట్ ప్రతి ఒక్క వీడియో రూపంలో మీ ముందు ఉంటుంది. నువ్వు కేవలం చేయాల్సింది ఏంటంటే ప్రతి ఒక్క వీడియోని బాగా చూసి అర్థం చేసుకొని నీ హార్డ్ వర్క్ నువ్వు చేయి. ఖచ్చితంగా నీ డిఎస్ఏ ఇంటర్వ్యూ నువ్వు క్రాక్ చేయగలుగుతావు.